హలో అండి, ఈరోజు అయితే మనం బయట షాప్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా వేరుశనగ ముద్దలు. సో అవైతే మనము ఇప్పుడు ఇంట్లోనే చేసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవైతే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ నేను ఎలా చేశానో మీ అందరికీ చూపిస్తాను, వచ్చేయండి. మా నెల్లూరు సైడ్ అయితే వీటిని మేము వేరుశనగ ముద్దలు అంటాము. మీరేమంటారో, మీ సైడ్ ఏమంటారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడైతే నేను ఈ వేరుశనగ ముద్దలు చేయడం కోసం 2 కప్పులు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కప్పు తోటి 2 కప్పుల వరకు నేను వేరుశనగ పప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీల్ని మనము లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఫుల్ ఫ్లేమ్ లో పెట్టుకుంటే పల్లీలు అయితే మాడిపోతాయి, లోపలైతే ఫ్రై అవ్వవు అనమాట. ఈ వేరుశనగ పప్పు లోపల వరకు ఫ్రై అవ్వాలి, లోపల పచ్చి ఉంటుంది. సో అందుకని చెప్పి మనం మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుంటూ ఇలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా అయితే పప్పు అయితే బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఈ కలర్ రావాలి. మనం పప్పుని ఇలా నలిపితే పొట్టు ఈజీగా వచ్చేయాలన్నమాట. ఈ పప్పుని వేరే ప్లేట్లో వేసుకున్నాము. దీన్ని బాగా చల్లారిచ్చి మొత్తం పొట్టంతా క్లీన్ చేసుకొని ఇట్లా 2 ముక్కలుగా అయితే చేసుకోవాలి ఈ పప్పుని. తర్వాత అయితే మీకు చూపిస్తాను ఇలా క్లీన్ చేసుకుని. ఇదిగోండి, పప్పు పల్లీలకి పొట్టంతా మనం తీసేసుకొని నీట్గా ఇలాగా 2 బత్తలుగా చేసుకోవాలి. ఈ పల్లీలు ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇందాక ఏ కప్పుతో అయితే మనము పల్లీలు తీసుకున్నామో ఆ కప్పుతోటే బెల్లం కూడా వేసుకుందాం. పల్లీలు 2 కప్పులు తీసుకున్నాం కదా, బెల్లం అయితే 1.5 కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కూడా మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం రానిచ్చుకోవాలి. గట్టి పాకం రావాలన్నమాట. ఈ బెల్లం కొంచెం నీళ్ళు పోసుకుందాం. మరి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పాకం రావడానికి లేట్ అవుద్ది, అందుకని కొంచెం చాలు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని మనం పాకం రానిచ్చుకోవాలి, లేదంటే బెల్లం మాడిపోద్ది అనమాట. హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే బెల్లం ఇలాగా మరుగుతూ ఉంటుంది కదా, ఇలా నొరగలు వచ్చేటప్పుడు కొంచెం కొంచెం మనం నెయ్యి కూడా వేసుకుంటూ ఉండాలి. బెల్లం ఇలా కరిగిపోయినప్పుడు బెల్లంలో ఏదైనా చెత్త ఏమన్నా ఉంటే మనం వడగట్టుకోవచ్చు, నలకలు ఏమన్నా ఉంటే వడగట్టుకోవచ్చు బెల్లం అయితే మనము. ఇప్పుడు ఈ బెల్లంలో మనము 1/2 స్పూను సోడా ఉప్పు ఉంటుంది కదా, తినే సోడా అంటారు, అది వేసుకుందాం. ఇలా మనం బెల్లం కలుపుకుంటూ బెల్లం ముదిరిపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకొని బెల్లాన్ని మనం చెక్ చేసుకోవాలన్నమాట, పాకం ఎలా వచ్చింది అనేది. మనకి ఇంకా గట్టి పాకం అయితే రాలేదు. మనం బెల్లం చెక్ చేసుకునేటప్పుడు ఇలా సాగకూడదు అనమాట, విరగాలి బెల్లము, అప్పుడే మనకి కరెక్ట్ గా పాకం వచ్చినట్టు అనమాట. చూడండి, పాకం దగ్గర పడుతుంది కదా, ఇప్పుడు మనం లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకొని చూద్దాము. ఈ పాకం అయితే కరెక్ట్ గా వచ్చింది అనుకుంటున్నాను. పాకం వేసిన కొద్దిసేపటి వరకు కదిలించకూడదు. ఇదిగోండి, చూడండి, ఇట్లా అప్పడం అలాగా విరగాలన్నమాట. ఇదిగోండి, పాకం అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ముదురు పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పప్పు అయితే ఇందులో వేసేసుకుందాము. 2 నిమిషాలు బాగా ఈ పల్లీలకి బెల్లం పట్టేలాగా మనము బాగా కలుపుకుందాము. ఒక ప్లేట్కి మనము నెయ్యి అయితే అప్లై చేసుకుందాము. మిశ్రమాన్ని మనము ఈ ప్లేట్లో అయితే వేసేసుకుందాము. చూడండి, గట్టిగా ఉంది కదా, మనకి ఇది ఆరిపోయిందంటే లడ్డు రాదండి. మన చెయ్యి కాలకుండా మనం వేరుశనగ ముద్దలు చుట్టుకోవాలంటే మనం పక్కన నీళ్ళ గిన్నె పెట్టుకొని చెయ్యి తడుపుకుంటూ ఇలాగా త్వరగా మనము వేరుశనగ ముద్దలు అయితే చేసేసుకోవాలండి. ఇది వేడివేడిగా ఉండేటప్పుడే చేసేసుకోవాలి. అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్ని అయితే చేయలేక మా హస్బెండ్ కూడా పిలిచాను. ఆయన నేను కలిసి అయితే మేము ఈ పల్లి ఉండలు అయితే చేసేసాము. మీరు కూడా ఇలాగే మీ ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకొని చేసేయండి ఈజీగా. ఈ వేరుశనగ ముద్దలు అయితే మేము బయట కొనుక్కొచ్చేదానికంటే చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే అదిరిపోయాయి అసలుకి. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో, మనకి షాప్స్ లో అమ్ముతారు కదా, సో అలాగే ఉన్నాయి. ఈ పల్లి ఉండలు చేయడం అయితే చాలా సింపుల్ అండి. కాకపోతే ఈ పల్లీలు మనం వేడి మీదే చుట్టాలన్నమాట. అంటే బెల్లము వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టాలి. సో అప్పుడైతే చేతులు కాలిపోయాయండి. ప్రాసెస్ అయితే చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను మంచి రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.